ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు మొదటి సంవత్సరం పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అయితే ప్రధానంగా ఏదైతే దాదాపు 58,000 మంది అటు ప్రథమ సంవత్సరము ఇటు ద్వితీయ సంవత్సరంకు సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏదైతే జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. అయితే ఓవరాల్గా మనకు దాదాపు ఈ 36,963 మంది విద్యార్థులు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో, అదేవిధంగా కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే మరొక 26, మొత్తం కలిపి 58,000 విద్యార్థులు ఈ రెండు జిల్లాల నుంచి పరీక్షలు రాయబోతున్నారు. అయితే ప్రధానంగా మనము ఈ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి దాదాపు మనకు 19,299, అందులో 16,386 మంది జనరల్గా ఉన్నారు. అదేవిధంగా 2,963 మంది వొకేషనల్, ఈ మొత్తం కలిపి 19,299 మంది విద్యార్థులు మనకు మొదటి సంవత్సరం పరీక్షలు రాయబోతున్నారు. ఇక ద్వితీయ సంవత్సరానికి విషయానికి వస్తే దాదాపు 17,664 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో జనరల్గా 14,893 మంది, అదేవిధంగా వొకేషనల్గా 2,771 మంది విద్యార్థులు, మొత్తానికైతే 17,664 మంది ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే జిల్లాలో పరీక్షలు రాయబోతున్నారు. అయితే ఓవరాల్గా దాదాపు ఈ 8 సిట్టింగ్ స్క్వాడ్లు, అదేవిధంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత ఈ పరీక్షా కేంద్రాల వద్ద GNSF 163ని అమలు చేస్తున్నట్టు DIEO మనకు రవికుమార్ మనకు చెప్తున్నారు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి. అదేవిధంగా మనకు దాదాపు రేపటి నుంచి ద్వితీయ సంవత్సరం, ఈ రోజు నుంచి ప్రథమ సంవత్సరం. అయితే దీనికి ఒక ఏదైతే 9 గంటల వరకు యాక్చువల్ సమయము, కానీ 9:05 వరకు మనకు అవకాశం కల్పించారు. 9:05 నుంచి ఎవరు విద్యార్థులు వచ్చినా లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి, పూర్తిగా CC కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా అనేక రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం 9:05 మనకు గేటు క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇక ఏ విద్యార్థి వచ్చినా లోపలికి అనుమతించబోమని చెప్పేసి కూడా మనకు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనతో పోలీస్ అధికారి గారు కూడా ఉన్నారు. సరే, ఎట్లుంది ఇప్పుడు, ఎన్ని గంటల వరకు సమయం ఇచ్చారు? 9:05 వరకు 5 గంటల ఎగ్జామినేషన్ ఇచ్చారు సార్. 9:05కి తీసుకుంటారు ఎవరు వచ్చినా కానీ. 9 తర్వాత 9:06 వచ్చినా అలౌ లేదు సార్. ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేసారు, ఎట్లా ఉంటుంది, లోపలికి ఎవరిని అనుమతిస్తున్నారు? లోపలికి ఎవరిని సార్, సంబంధించినటువంటి టీచర్స్, స్టాఫ్ వాళ్ళని అనుమతిస్తున్నాం. పిల్లల్ని కూడా అన్ని చెక్ చేసి పంపిస్తున్నాం సార్. అంతా పీస్ఫుల్గా ఉంది సార్. అంటే భారీ బందోబస్తు ఉందా ఇక్కడ? భారీ బందోబస్తు ఉంది సార్. పోలీసు వాళ్ళు కూడా బయట బందోబస్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు సార్. అంటే లోపల ఇప్పుడు పరీక్షా కేంద్రాలలో కూడా అంటే ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా కానీ, తర్వాత ఇలాంటి మీకు ఏం ఆదేశాలు ఇచ్చారు? ఆదేశాలు మేమైతే బయటకైనా ఉంటాం సార్, లోపలికైతే అలో లేదు మాకు. బయటనే మేము కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసుకుంటుంటాము. పోయే ముందు అందరినీ క్లియర్గా అబ్జర్వేషన్ చేసి పంపిస్తున్నాం సార్. సో ఇప్పుడు ఇంకా అంటే ఉన్నతాధికారులకు ఇట్లా వచ్చి స్క్వాడ్లు ఆలీలు వస్తుంటారు కదా, వాళ్ళను అనుమతి ఎట్లా ఉంటుంది, ఎట్లా వాళ్ళని సార్, ఎవరు సార్ మీరు, ఏంది మీ ఆర్డర్స్ ఏమున్నాయి, ఏంది వాళ్ళు చెక్ చేసి పంపిస్తాం సార్. ఎవరిని కూడా అట్లా అలో పంపించాం సార్, అలో చేసి పంపించాము. వాళ్ళ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ఉంటాయి, ఆ ఆర్డర్ చెక్ చూసి పంపిస్తాం లోపల. సో మనకు పోలీసు ఉన్నతాధికారులు కానీ పోలీసులు చెప్తున్నట్టుగా ఏదైతే బందోబస్తుకు సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైన ఆ బందోబస్తుని ఏర్పాటు చేసినాం. ఎవరిని కూడా అనుమతించేది లేదు. అటు విద్యార్థులు 9:06 లోపలికి వచ్చినా కానీ మనం అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. ఇక్కడ మనకు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వచ్చిర్రు, వాళ్ళ అంటే టెన్షన్, పిల్లల కన్నా ఎక్కువ టెన్షన్ తల్లిదండ్రులకు ఉంటుందండి. అవునండి, లోపల పోయిన తర్వాత ఏమున్నదో, రూమ్ గొడవ ఏమున్నదో, ఏ రూమ్లో కూర్చున్నారో ఏమో అది ఉంటుంది. మళ్ళీ నా పాప రాస్తుంది, అది ఎట్లా ఉన్నదో, ఏం సిచ్యువేషన్ లోపల ఉన్నదో ఏమో అని అది ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్. లోకలే. అంటే మొదటి సంవత్సరం మా పాప? ఫస్ట్ ఇయర్ బైపీసీ. ఎట్లుంది, డాక్టర్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీ కళనా? నీట్ రాసేది ఉన్నది పాప. ఫస్ట్ ఇయర్ నడుస్తుంది, తర్వాత సెకండ్ ఇయర్లో వచ్చిన తర్వాత నీట్ రాస్తుంది అని నా ఆశ. సో మీరేం చేస్తుంటారు?
నేను బిజినెస్ పొలిటికల్ మనిషిని. నేను మంజిల్ బచావ్ తహరీక్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ నేను. ఓకే. సో అంటే మీకు టెన్షన్ ఏముందా? ఉంటుంది సార్, ప్రతి పేరెంట్స్కి ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎట్లా బాగుపడతారో అని. ఈ ఎస్ఎస్సి అయితే ఎట్లనో గట్టిగా ఎక్కించిన తర్వాత ఇంటర్లో ఉంటుంది కదా సార్, చాలా టెన్షన్. సో చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు పాపనా బాబా రాసేది? బాబు సార్ ఇన్ని రోజుల నుంచి కష్టపడి చదివారు సార్. ఇప్పుడు పాస్ కావాలని మాకు కూడా చాలా ఉంటుంది సార్. వాళ్ళకు కూడా టెన్షన్. టెంపుల్కి వెళ్ళి మొక్కేసి వచ్చేసింది. అంటే బాగానే చదివిరా? బాగానే చదువుతాడు బాబు. ఇప్పుడు పిల్లలు బయటకు వచ్చేదాకా మీకు బెంగనేనా? టెన్షన్. ఇక్కడనే ఉంటారు మీరు? ఇక్కడనే ఉంటాం సార్. బాబు వచ్చేదాకా బయటనే ఉంటాం. అంటే మీరు లోకలేనా? లోకలే సార్. అంటే టైంకి చేరుకున్నారా మళ్ళీ లోపలికి? కొంచెం టెంపుల్కు పోయి దేవునికి మొక్కేసి వచ్చేదాకంటే కొంచెం లేట్ అయింది సార్. అదే అంటే 5 నిమిషాలు కూడా, ఒక్క నిమిషం తేడా అయినా కానీ రాని అని అంటారు కదా అన్నారు సార్. అందుకే తొందరగా తీసుకొచ్చాను. టైంకి వచ్చేసిండు బాబు. టైంకి వచ్చేసిండు. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ బాబును? అంటే ఇప్పుడు ఇంటర్ బాబు దేవుని దయ వల్ల చదువుకొని వాడు ఎంపీసీ తీసుకున్నాడు సార్. ఎంపీసీ. సో ఇంజనీర్ కావాలని. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మీ ఆయన లేరు, వాళ్ళు వేరే దేశం వెళ్ళారు సార్. ఓకే. సో కష్టపడి చదివిస్తున్నాం. కష్టపడి చదివిస్తున్నాం. సో అంటే విద్యార్థుల తల్లిదండ్రుల బెంగ, వాళ్ళు పడే కష్టాలు పిల్లలతో సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. మనకి ఇంకా చాలామంది ఇక్కడ పేరెంట్స్, మనకి ఇంకా ఇక్కడ చూస్తున్నాం, ఒక పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. పిల్లలు ఈ ఎగ్జామ్ టైంకి పోయినరా, వాళ్ళు ఏ విధంగా రాస్తారు, ఎట్లుంది, ఏంది అనేది కూడా పాపం వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, మీరు ఎవరు రాస్తారు ఎగ్జామ్? మా పాప రాస్తుంది. ఏం పేరు? దాత్రిక. ఎక్కడ ఉంటారు మీరు? దీనివల్ల సార్ నైపేట్ మండల్. ఇప్పుడు నవ్వుపేటకి వెళ్ళి తీసుకొచ్చినావా? లేదు సార్, ఇక్కడ హాస్టల్లో ఉంటారు. ఎస్ఆర్ కాలేజ్. ఎట్లుంది నీ టెన్షన్? టెన్షన్ బాగా సార్. నువ్వు రాస్తున్నప్పుడు ఇంత టెన్షన్ పడ్డావా? ఉన్నది, ఇంతకంటే ఎక్కువ ఉండే కదా సార్. అప్పుడు ఎక్కువ పట్టించుకోవడం లేకుండే. ఇప్పుడు అందరూ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి బాగానే రాస్తారా? సో ఎట్లా చదువుతుండ్రు అంటే మీ బాబు? బాబు బాగానే చదువుతుంది సార్. పాపనా? పాప బాగా చదువుతుందా? ఏది బైపీసా ఎంపీసా? ఎంపీసీ సార్, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. సో ఎట్లా ఇప్పుడు వీళ్ళు మాస్ కాపింగ్ కానీ తర్వాత ఇక్కడ అనేక రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినామని చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? స్ట్రిక్ట్గానే ఉంటుంది సార్. స్ట్రిక్ట్గా ఉంటేనే బాగా రాస్తారు. స్ట్రిక్ట్గా. సో అంటే ఓవరాల్గా చదువుకుంటే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఏది బైపీసా ఎంపీసా? ఎంపీసా. పాప రాస్తుందా? ఎగ్జామ్ రాస్తుందా? ఎక్కడి నుంచి మీరు? నేను ఇక్కడ నిజామాబాద్ నుంచా? ఏంది అసలు ఎట్లా ఫీల్ అవుతారు మీరు? పిల్లల కోసం మీరు చదువుకున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అదే కొంచెం బాగా ఉంటుంది కదా, పిల్లలు రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్ కొంచెం బాగా ఉంటుంది. ఇప్పుడైతే సెంటర్ అయితే మంచిగానే ఉంది. మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తున్నారు వాళ్ళు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దుబ్బా నుంచి వచ్చాను. దుబ్బా నుంచి. ఎవరు రాస్తారు? హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు, 7 మెంబర్స్. ఓకే. హాస్టల్ ఫ్యాకల్టీ నుంచి వచ్చాను. అంటే మీరు ప్రైవేట్ మెస్ నడుపుతారా, హాస్టల్ నడుపుతారా? ఆల్ఫోర్స్ కాలేజ్లో ఇన్ఛార్జ్. అచ్చా, ఆల్ఫోర్స్ కాలేజ్. ఓకే. మీ హాస్టల్ నుంచి పిల్లలు వచ్చారా? పిల్లలు వచ్చారు. ఎట్లా మళ్ళీ నువ్వు వాళ్ళకి ఇన్ టైంలో ఎట్లా తీసుకొస్తారు? బస్ ప్రొవైడ్ చేస్తున్నాము. బస్ లాంగ్ ఉంటే బస్ ప్రొవైడ్ చేస్తున్నాము, లోకల్గా ఉంటే ఆటోలో మేమే తీసుకొని వస్తున్నాము. అంటే ఓవరాల్గా అయితే పర్ఫెక్ట్గానే టైంకి తీసుకొచ్చారు. టైంకి తీసుకొచ్చాము, 7:30కి ఇక్కడ తీసుకొచ్చాము. ఎట్లుంది అలా ప్రిపరేషన్? బాగానే ఉంది సార్. ఇన్ని రోజులు అయితే బాగానే చదివారు, బాగానే చదువుతున్నారు. సో బాగానే ప్రిపరేషన్ ఉంది. అంటే మీరు విద్యార్థులకు ఏమైనా సూచిస్తున్నారు? ఇట్లా చదువుకోవాలా, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి మార్క్స్ వస్తే కాలేజీ కూడా నేమ్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు, తర్వాత వాళ్ళకు గైడెన్స్ ఎట్లిస్తారు పరీక్షల్లో? భయపడద్దు, మంచి ఫిజికల్గా రాయాలి. అరసపల్లా ఎవరు రాస్తారు ఎగ్జామ్? పాప రాస్తుందా? ఏది బైపీసా ఎంపీసా? బైపీసా. ఏం చేయాలనుకున్నావు? డాక్టరా. బాగానే చదువుతుందా కష్టపడి? సో మనం చూస్తున్నాం చాలామంది పేరెంట్స్ కూడా ఇక్కడ, అంటే వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు చదువులు వాళ్ళందరూ చేస్తున్నారు. అయితే విద్యార్థులకు అంటే ఇక్కడ ఒక సామాజిక స్పృహ కలిగి వాళ్ళు విద్యార్థులకు ఏమి సందేశం ఇస్తారో వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు, చాలా పిల్లలు ఒత్తిడికి గురవుతారు. వాళ్ళకి ఎలాంటి, అంటే జనరల్గా మీరు ఒక సామాజిక సేవలలో ఉంటారు కాబట్టి ఎలాంటి వాళ్ళకు ఒత్తిడి లేకుండా మానసికంగా ఏ విధంగా వాళ్ళు ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? విద్యార్థులందరికీ కూడా ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు. నిజంగా కూడా వారికి
తల్లిదండ్రుల నుంచి మరి చుట్టుపక్కల ఉన్న సమాజం నుంచి కూడా వేరే తల్లిదండ్రుల పిల్లలు ఎట్లా చదువుకున్నారు, ఫస్ట్ వచ్చిర్రు, ఇది వచ్చిర్రు, టాప్ ర్యాంక్స్ వచ్చినాయనే ఒత్తిడి తల్లిదండ్రుల నుంచి పిల్లల మీద ఉంటుంది. నిజంగా తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి చేయకూడదు. ఈ ఎగ్జామ్స్ అప్పుడు మరీ అసలు గురి కాకూడదు. చాలా రిలాక్స్గా, విశ్రాంతంగా, మంచిగా, హాయిగా ఉండాలి. జస్ట్ చూసుకోవాలంతే, ఒకసారి గ్లాన్స్గా అంతే. ఇన్ని రోజులు చదివింది ఉపయోగపడుతుంది. మళ్ళీ పరీక్షకు వెళ్ళే ముందు కానీ రాత్రిపూట కానీ విశ్రాంతిగా చాలా దీనిగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ చదివి దాని మీద ఏ ప్రశ్న వస్తే ఏంది అని ఒత్తిడికి లోన్ కావద్దు. చాలా ప్రశాంతంగా, హాయిగా మరి యోగా చేసుకుంటూ ఉంటే మంచి మెడిటేషన్ చేసుకుంటే మంచిగా రాయొచ్చు. ఆలోచన కూడా మంచి ఆలోచనలు వస్తాయి. మనం చదివింది అంతా కూడా మర్చిపోకుండా ఉంటాం. విద్యార్థుల తల్లిదండ్రులే కానీ, తర్వాత ఇక్కడున్న సామాజిక వ్యక్తులే, స్పృహ కలిగిన వ్యక్తులే కానీ, తర్వాత వైద్యులు చెప్తున్న దాని ప్రకారం మెడిటేషను, తర్వాత వాళ్ళకి సంబంధించి యోగా లాంటిది ఏదన్నా మానసిక ఒత్తిడి లేకుండా, వాళ్ళ ఇబ్బందులు లేకుండా మంచి పరీక్షలు ఒక పద్ధతి ప్రకారంగా రాసుకొని వాళ్ళు చేస్తే ఉన్నత ఫలితాలు, మంచి ఫలితాలు రాబట్టవచ్చు అని చెప్తున్నారు. పిల్లలకన్నా ఎక్కువ టెన్షన్ మాకే ఉంది కాబట్టి మేము కూడా వాళ్ళు పరీక్ష రాసి హాల్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా మేము బెంగతోటే ఉంటున్నామని చెప్పేసి కూడా విద్యార్థుల తండ్రులు చెప్తున్నారు. ఇక మొత్తానికి డిఐఓ రవికుమార్ చెప్తున్న ప్రకారంగా చాలా పకడ్బందీమైన ఏర్పాట్లతోటి దాదాపు ఈ 58 పరీక్షా కేంద్రాలలో అనేక కట్టుదిట్టమైన సర్వం సిద్ధం చేసినామని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్కి తావు లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు, మౌలిక సదుపాయాల కొరత లేకుండా అటు స్టాఫ్కి కానీ ఇటు విద్యార్థులకు కానీ, తర్వాత ఇటు మాస్ కాపీయింగ్ జరగకుండా అనేక ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘా, స్క్వాడ్స్, 8 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ తోటి ఏర్పాటు చేసినట్టు కూడా మనకు చెప్తున్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 36,000 మంది రాస్తున్న విద్యార్థులు భవిష్యత్తు ఇప్పుడు పరీక్షలు వాళ్ళు రాయబోతున్నారు అనేది మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగ్రేకుల సాయిలు, S6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.